బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ కు డేంజర్ పొంచి ఉంది. త్వరలోనే హైదరాబాద్ ఢిల్లీగా మారనుందా అనే భయాన్ని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. 4 ఏళ్లతో పోలిస్తే ఈ ఏడాది గాలి నాణ్యత తగ్గింది. 337 రోజుల్లో 110 రోజుల్లో గాలి నాణ్యత భారీగా పడిపోయింది. హైదరాబాద్లో ప్రమాద గంటికలు మోగుతున్నాయి. గాలి నాణ్యత తీవ్ర ఆందోళనకరంగా మారింది. పొగమంచు, వాహనాల కాలుష్యం కారణంగా సిటీలో కాలుష్య స్థాయిలు పెరుగుతున్నాయి. తెల్లవారుజామున గాజుల రామారంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 222కు చేరి ప్రమాదకర స్థాయిని తాకింది. శ్వాసకోశ సమస్యలు, సైనసైటిస్ ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని, బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని వైద్యులు సూచిస్తున్న పరిస్థితి. హైదరాబాద్కు పెనుముప్పు పొంచి ఉందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. త్వరలోనే హైదరాబాద్ ఢిల్లీగా మారనుందా అనే భయాన్ని పర్యావరణవేత్తలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. 4 ఏళ్లతో పోలిస్తే ఈ ఏడాది గాలి నాణ్యత క్షీణించింది. 337 రోజుల్లో 110 రోజుల్లో గాలి నాణ్యత భారీగా పడిపోయింది. హైదరాబాద్లో ప్రమాద గంటికలు ప్రస్తుతానికి మోగుతున్నాయి. గాలి నాణ్యత ఆందోళనకరంగా మారింది. పొగమంచు, వాహనాల కాలుష్యం కారణంగా నగరంలో కాలుష్య స్థాయిలు పెరిగిపోతున్నాయి. తెల్లవారుజామున గాజుల రామారంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 222కు చేరి ప్రమాదకర స్థాయిని తాకింది. శ్వాసకోశ సమస్యలు, సైనసైటిస్ ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని, బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు.